ఎందుకు మీరే వస్తాను. 3 BHK ఇల్లు అండి. ఇల్లు కొనడం, ఇల్లు ఉండటం, సొంత ఇల్లు ఉండటం అంత ఇంపార్టెంట్ ఇష్యూనా? అంత ఇంపార్టెంట్ అనా? ఎవరు చెప్తారు? ఫస్ట్ మీరే చెప్తారా అండి? అంటే ఎందుకు నేను చెప్తానన్నానంటే, మా ఫాదర్ నాకు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, మనకి ఇల్లు ఉండాలి అని. ఇల్లు ఎందుకు ఉండాలంటే ఆయన గౌరవం చెప్పారు, మాకు అది చెప్పలా. మన ఇల్లు మనకు ఉంటే ఇంట్లో తిన్నామా లేదా ఏడ్చామా బాధపడ్డామా అది బయటవాడికి తెలియదు, అందుకోసం ఇల్లు ఉండాలన్న. సో అందుకని నేను ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. కాదు, మీ ఒక మైక్ మీ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉండాలి, ఉండొచ్చు, తప్పులేదు, అది కూడా ఉంది. 2 మైకులు పట్టుకుని సమాధానం చెప్పారా? వింటున్నప్పుడు స్టీరియో విన్నాను, కానీ మాట్లాడుతున్నప్పుడు స్టీరియో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఎవరైనా? ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్? సొంత ఇల్లు ఉండటం ఇస్ ఇట్ సచ్ ఎ బిగ్ ఇష్యూ? ఎస్, సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అలాగే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సొంత ఇల్లు కళ దాదాపు ఒక 15 years తర్వాత సాధించుకున్నాను. ఫిలిం నగర్లో సొంత ఇల్లు కట్టుకున్నాను. అదే నా డ్రీము. ఫస్ట్ ఒక బైక్ కొనుక్కుందామని హైదరాబాద్కి వచ్చాను నేను. బైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బైక్ జర్నలిస్ట్గా బైక్ కొనుక్కున్నాను. తర్వాత కార్లో జర్నలిస్ట్గా కొనసాగాను. తర్వాత కార్స్ కొన్నాను వరుసగా. తర్వాత సొంత ఇంటికల్లా నెరవేర్చుకున్నాను. కంగ్రాచులేషన్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్ రివర్స్ కాబట్టి ఇందులో తమ్నైల్ కోసం నేను ఏది అడగను. మీరు తప్పుగా ఏదైనా చెప్పినా దాన్ని నేను వాడను. ఫ్రెండ్లీగానే ఉందాం. నెక్స్ట్ 3 BHK ట్రైలర్ అందరు కలిసి చూసాం కదా. నేను సారీ సార్, ఈ ఫస్ట్ ఒక బ్యాలెన్స్ ఆన్సర్ ఉంది. చాలామంది ఇల్లు కొంటున్నామంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత కడతారు, మీరు హోమ్ లోన్ తీసుకుంటే ఇంత వడ్డీ అవుతుంది అని చాలామంది క్యాలిక్యులేషన్స్ చెప్పి చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ ఐ నో ఈజ్, ఒక్క ఇల్లు మనది అని చెప్పుకోవడానికి అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎంత ఇంట్రెస్ట్ కట్టినా, ఎంత లైఫ్ టైం సేవింగ్స్ చేసినా, SIP చేసినా, నథింగ్ మ్యాటర్స్. అది ఆ ఒక్క ఇల్లు అనేది ఉండాలి. లైక్ ఎనీథింగ్ మనది. ఈ కంట్రీలో ఉన్న చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక టార్గెట్ ఏంటంటే, రేపొద్దున ఓనర్ వచ్చి వెళ్ళిపోండి, ఖాళీ చేసేయండి, నాకు అవసరం అని అనకుండా ఒక ఇల్లు ఉంటే అది హ్యాపీనెస్. సో 3 BHK అనేది ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ అన్ అచీవ్మెంట్. బ్యూటిఫుల్. అండ్ ఈయన ప్రతి జనరేషన్కి ఒక బిలీఫ్ ఉంటుంది కదా. ఇక్కడే చాలా జనరేషన్స్ కలిసి ఉన్నారు, అక్కడ ఒక కొత్త జనరేషన్ రెడీ అవుతుంది. వాళ్ళని అడిగితే ఇల్లు ఎందుకు కొనాలి? Airbnb ఉందిగా, 1 dayకి ఇస్తాడన్నారు. బండి ఎందుకు కొనాలి? ఊబర్ ఉందిగా, వెళ్ళి